గ్రామ శాఖ మండల రాష్ట్ర జాతీయ స్థాయిలో మహాసభలు జరుగుతూ ఉంటాయి. ఈ మహాసభల్లో గత 3 సంవత్సరాలుగా చేసినటువంటి పోరాటాలను ఉద్యమాలను సమీక్షించుకొని రేపు భవిష్యత్ కార్యక్రమం కోసం ఇలాంటి యొక్క కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిర్మాణ రాజకీయ సిద్ధాంతాలపైన చర్చించుకోవడానికి ఈ యొక్క వేదికలు మహాసభలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ సందర్భంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల అమలుకై రేపు భవిష్యత్తులో జరిగేటువంటి జిల్లా మహాసభలను అట్లాగే రాష్ట్ర మహాసభలు చర్చించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే పేదల కోసం, కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసేటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి చరిత్ర ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. అందుకే 1925 కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో పుట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కూడా నడిపించింది కూడా కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి దాదాపుగా 4500 మంది కమ్యూనిస్ట్ యోధులు అమరులు అయినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా 3000 గ్రామాలను విముక్తి చేసినటువంటి చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అదేవిధంగా దేశ స్వతంత్రం పోరాటంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనన్యమైనటువంటి త్యాగాలు చేసింది. షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వాళ్ళ ఉరికంబాలకు వ్యతిరేకంగా కూడా తన యొక్క పోరాటాన్ని కొనసాగించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటు కోసం, తెలంగాణ ఉద్యమ నిర్మాణం కోసం, తెలంగాణలో దున్నేవానికి భూమి కావాలని అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 గొప్ప కమ్యూనిస్టు కార్యకర్తలను, గొప్ప కమ్యూనిస్టు లీడర్లను కన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా. ముఖ్యంగా ఒకరు బద్దం ఎల్లారెడ్డి గారు అయితే తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన దాంట్లో అగ్రగణ్యులు కమ్ములు బద్దం ఎల్లారెడ్డి వారే కారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారి ఈ గడ్డపైన, ఈ నేలపైన అమరత్వాన్ని చిందించినటువంటి కమ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి కూడా మన సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే. కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పేదల కోసం, ఎర్రజెండా పేదల కోసం ఉన్నటువంటి సంఘమే. కాబట్టి రేపు భవిష్యత్తు పోరాటాలను దృష్టిలో పెట్టుకొని మహత్తరమైన కార్యక్రమాల కోసం ఇవాళ వేములవాడ పట్టణంలో 5 శాఖలు కూడా రేపు భవిష్యత్తులో పోరాటం చేస్తానికి, రేపు భవిష్యత్తులో కార్పొరేట్ ఎన్నికల్లో కానీ, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ పోటీ చేయడానికి ఇప్పటి నుంచి మన బలాన్ని సమకూర్చుకునే విధంగా, మన బలాన్ని పెంచుకునే విధంగా ప్రతి కమ్యూనిస్ట్ కార్యకర్త వాడ, పట్టణ, గ్రామ, వార్డులలో కూడా ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన కమ్యూనిస్ట్ పార్టీ సత్తా చాటాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు గుర్తు చేస్తున్నారు. జిల్లా వేములవాడ ఈరోజు శాఖ మహాసభల సమావేశం వేములవాడ ప్రధానంగా చూసుకుంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలుగా స్థాపించబడి కార్మికుల కోసం, బలుగు బలైన వర్గం, పేద వర్గం కోసం దున్నేవాడికి భూమి కావాలనే వినాదంతో ఎన్నో 1000 ఎకరాల భూములు పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఇలా ప్రధానంగా చూస్తే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ ఒక ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ అంటేనే పెట్టిన పేరు మనకు ఈ ఒక జిల్లా కరీంనగర్ జిల్లా అంటేనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెట్టిన పేరు కమ్యూనిస్టు పార్టీ. ప్రధానంగా చూస్తే పేదల కోసం, ఇలా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో అణిసివేతలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇలా ప్రజా చట్టాలు రావాలి, ప్రజలకు ఒక మేలు జరగాలనే విధానాలతో కొట్లాడి సాధించినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ఎంతోమంది యోధులు ఉద్య గెరిల్లలో అమరులైనటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రధానంగా చూస్తే ఎంతోమందిని నైజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం పిలుపునిచ్చి ఎంతోమందిని తరిమి కొట్టిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రధానంగా చూస్తే దున్నేవాడికి 1000 ఎకరాల భూములు పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రధానంగా ప్రజలు, మేధావి వర్గం, కార్మికులు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఈ ఒక రాబోయే ఎలక్షన్లలో పూర్తి స్థాయిలో భారత కమ్యూనిస్టు అభ్యర్థులు, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, కౌన్సిలర్లు కానీ పూర్తి స్థాయిలో పోటీలో ఉండబోతా ఉన్నారు. ప్రధానంగా వాటికి పూర్తిగా సహకరించి ఈ ఒక భూజవ పార్టీలలో కదలిక తీసుకురావాలనే విధానంతో పార్టీ నిర్మాణంలో బలోపేతం కోసం ఈ శాఖ మహాసభలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఈ యొక్క బరిలో ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కళాకారులు కానీ, మేధావులు కానీ, ప్రజలు కానీ ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులకు పూర్తి సహకారం అందించాలనేది కూడా మేము ఈ యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోరుతూ ఉన్నాం. ప్రధానంగా ఇలా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు నాంపల్లి పల్లగుట్టలో దళితులకు ఇచ్చినటువంటి జాగాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాక్కోవడం జరిగింది. దాన్ని సవరణ చేయాలి, విచారణ కమిటీ పెట్టాలన్నప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రజాపాలనతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు దాన్ని ఆలోచన చేయడం లేదు. అదేవిధంగా మన ఇక్కడ తిప్పపురం బూర్దికుంట్లో ఈ యొక్క దళిత రైతులకు ఇచ్చినటువంటి జాగాలను కూడా బ్లాక్లో పెట్టి దాన్ని కూడా పక్కకు పెట్టడం జరిగింది.
దాన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఎలాంటి విచారణ జరపనటువంటి పరిస్థితి. అదే మరిపల్లి లాంటి జాగాలు ఇలా ప్రధానంగా చూస్తే ఆ ఒక్క రైతులకు కానీ దళితులకు కానీ నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి జాగాలను వారికి పట్టాలు అందించాలి. ప్రధానంగా చూస్తే ఇప్పుడు మరిమట్ల కొండంచెరులో 80 ఎకరాలు పోడు చేసుకున్నటువంటి రైతు జాగాలకు ఇప్పటి వరకు దాని మీద పెట్టినటువంటి కేసులు ఎత్తివేసి ఆ ఒక్క జాగాలను కూడా పూర్తి సర్వే చేసి ఆ రైతులకు ఇవాళ ప్రధానంగా చూస్తే ఆ రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రకారంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన విధానం ఇలా ప్రధానంగా దున్నేవాడికి భూమి, ప్రధానంగా పేద వర్గానికి ఇలా హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల కోసం చేసినటువంటి ఘన చరిత్రలో ఉన్నది. కానీ అవన్నిటిని పక్కన పెట్టి దున్నేవాడికి భూమి లేకుండా ఇలా కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు పంచిన భూములను కూడా పక్కకు పెట్టి ఇలా ఒక భూముల మీద కాలయాపన చేస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే వీటికి పట్టాలు ఏర్పాటు చేయాలి. ఆ కొండంచెర్ల భూములకు కానీ ఇప్పుడు నాంపల్లి దానికి కానీ విచారణ జరిపి తిప్పాపురం కానీ బూడిదకుంటది కానీ ప్రధానంగా చూస్తే ఇక్కడ వేములవాడ ఎల్లమ్మ తిప్పాపురం ఎల్లమ్మ మన వేములవాడ ఎల్లమ్మ కాడ ఇవ్వడము ఇప్పుడు దళితుల జాగాలు బ్లాక్లో పెట్టడం జరిగింది. అవి కూడా పూర్తి స్థాయిలో దాన్ని విచారణ పెట్టి ఆ ఒక్క అరుగులైనటువంటి రైతులకు పట్టాలు అందించాలనేది కూడా మేము కోరుతా ఉన్నాం. లేని వేడలో ఈ గ్రామ మండల శాఖల కార్యదర్శుల నివేదిక తర్వాత భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ వీరులకు. జోహార్ జోహార్.